హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీతో ఒక చిన్న విషయం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఈ తెలుగు competitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వచ్చి మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మీరు సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వచ్చు, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మీరేంటంటే ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనం వీడియోలోకి వెళితే యూపీఎస్సీ నుండి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్ష మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్ష మరియు కంబైన్డ్ జియో సైంటిస్ట్ మరియు జియాలజిస్ట్ పరీక్షలను నిర్వహించనుంది. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ప్రారంభ తేదీ 20/03/2019, చివరి తేదీ 16/04/2019గా మనం చెప్పుకోవచ్చు. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మొత్తం మనకి 171గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎకనామిక్ సర్వీస్ పరీక్ష 32, స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్ష 33, కంబైన్డ్ జియో సైంటిస్ట్ మరియు జియాలజిస్ట్ పరీక్ష 106 ఉన్నవి. అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ లేదా ఎంఎంసి లేదా ఎంఎస్సి పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే మనకి చూడండి, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా వయసు అనేది ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ సర్వీస్ పరీక్షకి 21 నుండి 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్షకి అయితే 21 నుంచి 30 సంవత్సరాలు. కంబైన్డ్ జియో సైంటిస్ట్ మరియు జియాలజిస్ట్ పరీక్షకి అయితే 21 నుంచి 32 సంవత్సరాలు. దీంట్లో మనకేంటంటే హైడ్రోజియాలజిస్ట్కి అయితే 21 నుంచి 35 సంవత్సరాలు అని మనకి చెప్పడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే ఏంటంటే మనకి అబౌవ్ 40,000 వరకు కూడా శాలరీ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష మరియు వైవా ఓఎస్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే చూడండి, మనకి 200 వరకు కూడా ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదు. మీరేంటంటే నోటిఫికేషన్ చూడడానికి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇలా ఓపెన్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు కావాలంటే ఏ నోటిఫికేషన్ అయినా సరే చూసుకోవచ్చు. మీకు 4 నోటిఫికేషన్ లింక్స్ని కూడా ఈ యొక్క వెబ్సైట్లో పెట్టాను. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏంటంటే అప్లై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చేసుకునేటటువంటి వీడియో ఏంటంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో అతి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఏంటి, వాటికి డేట్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మీలో ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎలెక్ట్ చేయడానికి మీకు ఏంటంటే ఆ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. మరో చిన్న విషయం ఏంటంటే ఈ తెలుగు competitive.com అనేటటువంటి వెబ్సైట్లో చాలా వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ పెట్టడం జరిగింది. ఇవి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకే కానీ లేకపోతే పడబోయేటటువంటి ఉద్యోగాలకే కానీ ఎస్ఐ, కానిస్టేబుల్ వీటికి కూడా ఏంటంటే మీకు చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీలో ఎవరైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. మరో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీడియో వింటున్నారు అంటే ఇక్కడ ఒకటి ప్రిపేర్ అవుతున్నారు ఎకానమీకి సంబంధించి, ఈ యొక్క వ్యవసాయం అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం మీద క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసిన తర్వాత మ్యాటర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా మీరు చదువుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నవి, అవి చూడొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అయితే కింద వీడియో అనేది లేదు, కానీ మిగతా అన్నిటికీ కూడా కింద వీడియో అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోని చూడడం ద్వారా కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.